మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను 5 రోజులు కస్టడీకి కోరుతూ నగరంపాలెం పోలీసులు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. నేడు గోరంట్ల మాధవ్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన కేసులో గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా అనుచితంగా వ్యవహరించాడు అంటూ గోరంట్ల మాధవ్ పై మాత్రం కేసు నమోదైంది. ఈ కేసు నమోదైనటువంటి ఈ ప్రక్రియలో ఆయనైతే మాత్రం జిల్లా అయింది. ఈ కేసు నమోదైనటువంటి ఈ ప్రక్రియలో ఆయనైతే మాత్రం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన తరుణంలో అతన్ని మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ విధిస్తే ప్రస్తుతం అయితే మాత్రం ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఈ నగరం పాలనకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రం 5 రోజుల పాటు గోరంట్ల మాధవ్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాళ్ళైతే పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన కౌంటర్ అయితే మాత్రం గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం కౌంటర్ ఈ రోజు దాఖలు చేస్తారు. అంటే ప్రధానంగా కూడా గోరంట్ల మాధవ్ ఆ విధంగా దాడి చేయడానికి కుట్రకోణం ఏమైనా ఉన్నదా, లేకపోతే ఆ దాడి చేసే క్రమంలో అతను వీళ్ళని చేజ్ చేసినటువంటి పోలీస్ ఎస్కార్ట్ ని చేజ్ చేసే పరిస్థితి, దీనికి ఎవరు సహకరించారు, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాడు అనే వివిధ కోణాల్లో కూడా పోలీసులు విచారించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఆయన 5 రోజులు గోరంట్ల మాధవ్ని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా ప్రెసెంట్ అయితే మాత్రం జిల్లా కోర్టులో వాళ్ళైతే పిటిషన్ దాఖలు చేశారు. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.